నీకు ఆయన్ని దగ్గర చేసేదే అనుభవమే ప్రార్థన. రోదిస్తూ కన్నీరు విడుస్తూ నువ్వు ఆయన సన్నిధిలో ఎప్పుడైతే ఉంటావో, మోషే 40 రాత్రుళ్ళు 40 పగళ్ళు పర్వతం మీద ఉండిపోయాడట. దేవుణ్ణి మాట్లాడుతున్నాడు, ఇతను మాట్లాడుతున్నాడు, దేవుని మాట్లాడుతున్నాడు, ఇతను మాట్లాడుతున్నాడు. మోషే ముఖము ప్రకాశమానంగా మారిపోయిందంట. అలాగే ప్రార్థించే వాళ్ళ ముఖాలు కూడా ఏమవుతాయంటే ప్రకాశమానంగా మారిపోతాయి. ప్రకాశమానంగా మారిపోతాయి. వాళ్ళు ప్రార్థిస్తారు బలగా, వాళ్ళు ఓపిక తెచ్చుకుంటారు ప్రార్థన చేయడానికి. స్నానం చేసి వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ నింపుదల జరిగినప్పుడు ఏమవుతుందంటే మన జీవితం ఏమవుతుందంటే ఫలభరితంగా ఉంటుంది. నువ్వు ప్రార్థన నుంచి లేచేటప్పటికే నీకు అర్థమైపోతుంది, ఓకే నేను మంచిగా నడిపింపు పొందాను,